మిత్రులారా, నా పేరు ఆజాద్. నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీలో రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్నాను. ఏదైతే నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రాళ్లబుర్గంలో మాల సామాజిక వర్గంపై కొద్దిమంది అంటే ఒక 500 మంది ఒకేసారి జెండాలు కర్రలు పట్టుకొని వచ్చి ఏదైతే అక్కడ మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా అనేక మంది మీద మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ సంఘటనను తెలంగాణ విద్యార్థి లోకంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. గత ఎన్నికల్లో వాళ్ళు తెలంగాణలో అధికారం చేజించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిళ్ళు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులంతా కూడా తిప్పికొట్టడంతో వాళ్ళు మళ్ళీ కొన్ని సీట్లను గెలిచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఆ ఎన్నికల సందర్భంలో కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మత విద్వేషాలు తీసుకొచ్చేటువంటి మాటలు, కులాల మధ్య కొట్లాటలు తెచ్చేటువంటి మాటలు మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కులమత విద్వేషాలకు తెలంగాణలో తావు లేదు. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం పరిడవిల్లినటువంటి తెలంగాణ సామాజిక చైతన్యం ఉన్నటువంటి నేల ఇది. ఎన్నో పోరాటాలు జరిగినటువంటి నేల ఇది. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన నేల ఇది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం కానీ, అనేక మంది మేధావులు కానీ, లేకపోతే కుల సంఘాలు కానీ అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి, మార్క్స్ స్ఫూర్తితోటి, అదేవిధంగా బుద్ధుని స్ఫూర్తితోటి, వాళ్ళ బోధనలతోటి ప్రభావితమై ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి నేల ఇది. బుద్ధుడు ఈ ప్రపంచానికి శాంతి, అహింస, స్వేచ్ఛ, సమానత్వ సూత్రాలను ప్రబోధించిండు. బుద్ధుడు ఏం చెప్పిండు? మన యొక్క దుఃఖాలకు, మన యొక్క బాధలకు అన్నిటికీ కూడా అజ్ఞానం కారణం. మనం జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి, జ్ఞానం కోసం కష్టం చేయాలి, మనం విద్యను చదవాలి, చదువు నేర్చుకోవాలి అని చెప్పేసి బుద్ధుడు ప్రబోధించిండు. బుద్ధుడు ఏం చెప్పిండు? కులమత వివక్షలు ఉండొద్దు, కుల కొట్లాటలు వద్దు, ఎక్కువ కులం తక్కువ కులం అంటూ ఉండొద్దు, అందరం ఈ భూమి మీద సమానమే, అందరికీ ఈ భూమి మీద హక్కు ఉంది, కుల కొట్లాటలద్దు, శాంతి అహింస మార్గం ద్వారా మనం మన సమాజాన్ని అభివృద్ధి చెందించుకోవాలని చెప్పేసి బుద్ధుని బోధనలు ఆసియా ఖండం మొత్తం కూడా ప్రభావితమైనవి, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావితమైనవి. అట్లాంటి మహానుభావుని విగ్రహాన్ని అక్కడ కొంతమంది ప్రజలు, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ప్రభుత్వ భూమిలో ఒకవైపు ఆంజనేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే, ఒక ఎకరంలో ఇంకో ఎకరంలో వాళ్ళు బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అందులో మీరు మా పక్కన ఉండడానికి వీల్లేదు, మీరు తక్కువ కులం అని చెప్పేసి ఒక కుల దురహంకారంతో వాళ్ళు వివరించడం అనేది సరైనది కాదు. నేను బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ట్రాప్లో మీరు పడకండి. ఒక ఈటల రాజేందర్ ముజిరాజు, లేకపోతే ఇంకొక ఆదివాసీ బిడ్డ, లేకపోతే ఇంకొక నాయకుడు ఆర్ కృష్ణ కానీ ఇంకెవరైనా పోతే మీరు వాళ్ళు వేలుగా అని చెప్పేసి మీరు పోవాల్సినటువంటి అవసరం లేదు. బీసీలు బీజేపీ ట్రాప్లో పడవద్దు. బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క సామాజిక వర్గంలో నాయకత్వాన్ని బెదిరించో, నయానా భయాన బెదిరించో, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తీర్చో ఇలా వాళ్ళందరూ కూడా బీజేపీలో కలుపుకోవడం జరుగుతూ ఉన్నది. నాయకులు పోయినంత మాత్రం, కొద్దిమంది నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం పోయినంత మాత్రాన మిగతా సామాజిక వర్గాల ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణలో పాగేయడానికి ఇట్లాంటి కుల కొట్లాటలు, మత ఘర్షణలు అనేక సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా, తెలంగాణలో త్యాగాలు చేసినటువంటి అనేక మంది ఉన్నాం. ఇక్కడ మేము ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మేము త్యాగాలు చేసినాం. మేమందరం కూడా మీకు చెప్తాను ఏంటంటే కుల కొట్లాటలకు, మత ఘర్షణలకు ఈ తెలంగాణలో తావులేదు. మిమ్మల్ని తరిమి కొడతాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తాం మేము. సోదరులారా, బీసీ సోదరులారా, మాల సోదరులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, మనమంతా ఒక్కటే. మనం కుల కొట్లాటలకు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే దగ్గరుండి ఆ యొక్క బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేలా వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఇది రేవంత్ రెడ్డి యొక్క బాధ్యత, ముఖ్యమంత్రి గారి బాధ్యత, డిప్యూటీ సీఎం గారి బాధ్యత. ఇది అక్కడటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు వాళ్ళు కూడా తప్పనిసరిగా అక్కడటువంటి ఏదైతే 70 మంది ప్రజలపై దాడి జరిగిందో వాళ్ళందరినీ కూడా సరైనటువంటి వైద్యం అందించాలి. వాళ్ళకి కొద్దిమందికి బంగారం అక్కడ మిస్ అయిందట, ఆ బంగారం వాళ్ళకి అందించేటట్టు చూడాలి పోలీస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఆ బుద్ధుని విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిప్యూటీ సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మరీ మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా కుల కొట్లాటలు లేకపోతే మత ఘర్షణలకు రెచ్చగొడితే మిత్రులారా ఎవరు రెచ్చిపోవద్దు. ఈ తెలంగాణలో బీజేపీ ట్రాప్లో పడద్దు. మనమంతా కూడా శ్రమైక జీవులం, అందరం కూడా కలిసిమెలిసి ఉన్న వాళ్ళం, ఒక కులం ఇంకో కులంతో కలిసి సహజీవనం చేసిన వాళ్ళం.
మన మధ్యలో ఈ కుల కొట్లాడలొద్దు, మనందరం కూడా కలిసి బతకాలని చెప్పేసి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇది ఒక ప్రతి ఒక్క మేధావిపై పౌరునిపై ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.